హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఎపియోన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ డాక్టర్ సుధీర్ దారా గారు మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి పిఆర్పి గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. అండ్ కరెంట్ సొసైటీలో ఆయన చెప్తున్నది ఏంటంటే పిఆర్పి ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ అండ్ సర్జరీస్ అనేవి అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్తూ ఉన్నారు. ఆయన చాలా పెద్ద రెవల్యూషనరీ స్టెప్ అయితే తీసుకున్నారు. అసలు ఆయన ఎందుకు చెప్పున్నారు అండ్ ఈ పిఆర్పి అంటే ఏంటి, అది ఎన్ని విధాలుగా పనిచేస్తుంది అండ్ వాటిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో ఆ వారి మాటలో విందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో మీరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండింగ్ అవుతున్నారు. ఇన్ జనరల్గా నాకు తెలిసినప్పటి నుండి మోకాలు నొప్పులు వచ్చినా ఎక్కడ నొప్పి వచ్చినా సరే డెఫినెట్గా ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక 3-4 టైమ్స్ తర్వాత వెళ్ళినప్పుడు డెఫినెట్గా మోకాలు చిప్పలు అరిగిపోయాయి, లేకపోతే నీ సర్జరీ చేయాలి, సర్జరీ అనే పదం ఎక్కువగా అనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో సర్జరీ అనే మాట పక్కన పెట్టి ఒక పిఆర్పి ట్రీట్మెంట్ త్రూ వాటిని క్యూర్ చేయొచ్చు అని మీరు తీసుకొచ్చిన నినాదం చాలా మందికి రీచ్ అవుతుంది. అసలు అది నిజంగా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో, వర్కౌట్ అయితే కనుక ఇంతకాలం ఎందుకు దాన్ని బయటకు రానివ్వలేదు? ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు, ఆర్థోపెడిస్ట్, వాళ్ళు ఎవరు కూడా ఎందుకు యూజ్ చేయలేదు సార్? ఎస్, మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇది ఏదో నేను కనిపెట్టింది కాదు, ఇది ఆల్రెడీ హిడన్గా ఉంది. అంటే దాన్ని తొక్కి పెట్టారు, రానివ్వకుండా. 30-40 ఇయర్స్ ముందే నీకు ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయి. FDA అని, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని అదొక ఆర్గనైజేషన్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా అప్రూవల్ ఉంది. అంటే FDAలో అప్రూవల్ వచ్చిందంటే వరల్డ్ ఎక్కడన్నా ఈ ట్రీట్మెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు. ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అని, ICMRలో కూడా ఇప్పుడు 30-40 ఇయర్స్ బ్యాకే దీనికి అప్రూవల్ ఉంది. కానీ ఎందుకు దీనిని అప్పటి నుంచి ఇంత సులువైన పద్ధతిని, అంటే జస్ట్ చిన్న ఇంజెక్షన్ తోటి పెద్ద ఆపరేషన్ అవాయిడ్ చేస్తూ కంటిన్యూస్గా మోకాలు నొప్పి, షోల్డర్ నొప్పి, స్పైన్ పెయిన్, నెక్ పెయిన్, ఇవన్నీ ఏంటంటే వయసు రీత్యా వచ్చినవి, లేదంటే స్పోర్ట్స్ ఇంజరీలో వచ్చినవి, లేదంటే యాక్సిడెంట్స్తో వచ్చినవి. వీటికి ఆపరేషన్స్ పోకుండా ఇంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటే, చిన్న ఇంజెక్షన్ తోటి పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్న దాన్ని ఎందుకు రానివ్వలేదు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నేను అనుకునేది ఏంటంటే ఆపరేషన్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. పెద్ద ఇంప్లాంట్స్ పెడతారు, లోపల బోన్స్ని కట్ చేస్తారు, ఇంప్లాంట్స్ పెడతారు. అంటే మెటల్స్ ఉంటాయి అన్నమాట. ఆ మెటల్స్ని పెట్టి సిమెంట్ వేసి అతికిస్తారు. సో ఈ మెటల్స్ తయారీ అన్నది పెద్ద ఇండస్ట్రీ, తర్వాత సిమెంట్ తయారీ అన్నది ఇండస్ట్రీ, దాని తర్వాత దాంట్లో ఇంకా చాలా ఎక్విప్మెంట్ వాడతారు, చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు. ఇది ఒక పెద్ద ఇష్యూ అన్నమాట. అది ఈ పిఆర్పి అన్న విషయము ఉన్నా కూడాను, అటువంటి ట్రీట్మెంట్ ఉన్నా కూడాను, దీని ద్వారా ఎకానమీ రన్ అవుతుంది. హైయెస్ట్ ఫైనాన్షియల్స్ ఇన్వాల్వ్ అయింటాయి దీంట్లో త్రూ సర్జరీ. అంతే కదా, చిన్న ఇప్పుడు ఇంజక్షన్ అనుకో, టక్కని ఒక చాలా తక్కువ డబ్బులతో ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఒక సర్జరీ అంటే ఒక 10 రోజులు హాస్పిటల్ అడ్మిషన్ ఉండాలా, దానికి ముందు ఇన్వెస్టిగేషన్స్ చేయాలా, 3-4 మంత్స్ ఫిజియోథెరపీ సపోర్ట్ ఉండాలి, చాలా పెయిన్ ఉంటుంది పేషెంట్కి. సో అదొక సిస్టమ్, అది పెద్ద సిస్టమ్ అది. సో అటువంటి సిస్టంలో ఎకానమీ అన్నది రన్ అవుతుంది. చాలా ఇండస్ట్రీస్ వస్తాయి అలా అని. అంటే ఇది డాక్టర్స్ చేసింది కాదు. సో ఇండస్ట్రియలిస్ట్ అనమాట. ఒకటి ఏదన్నా ఒక నీడ్ని క్రియేట్ చేయడం, దానికి ఒక డయాగ్నోసిస్, దానికి కొన్ని టెస్ట్లు, దానికి ఒక పెద్ద ట్రీట్మెంటు, ఆ ట్రీట్మెంట్తో సంబంధించిన కోర్సెస్, ఈ ట్రీట్మెంట్ నేర్చుకోండి అని కోర్స్ చేయడం, ఫెలోషిప్స్, పెద్ద సిస్టమ్ అది. జనరల్గా ఆ సిస్టమ్కి ఈ పిఆర్పి అన్నది సరిపోదు సార్. ఏంటి అది? ఇప్పుడు అదేమో కొన్ని లక్షలతో కూడిన ట్రీట్మెంటు, నేను చెప్పినట్టు 3-4 మంత్స్ ప్రోగ్రామ్ అది. ఇది జస్ట్ ఒక చిన్న ఇంజెక్షన్తో ఒప్పుకోరు అది. ఎందుకంటే దాంట్లో
చాలామంది లబ్ధి పొందాలి, చాలామంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. బెనిఫిషియల్ అవ్వాలన్న ఉద్దేశంతోనే, అంటే చాలా ఈ సర్జరీస్లోనే కాకుండా వరల్డ్లో ఎన్నో అటువంటివి జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంట్లో కాఫీ తాగుతాం, సార్ బయట ఒక రెస్టారెంట్స్ ఉంటాయి, దాంట్లో మన ఇంట్లో కాఫీ ₹2 ఖర్చు అయితే అక్కడ ₹300 ఉంటుంది. అవసరమా? అవసరమే లేదు, కానీ అందరూ అక్కడికే పోతారు. అది అది మన ఇంట్లో కాఫీ కంటే చాలా అసహ్యంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. 2-3 సార్లు వెళ్ళాను. నీడ్ క్రియేట్ చేయడం. అట్లాగా ఈ మోకాళ్ళ ఆపరేషన్ కానీ, స్పైన్ ఆపరేషన్ కానీ, షోల్డర్ ఆపరేషన్స్ కానీ, సర్వైకల్ స్పైన్ కానీ, ఇవన్నిటికీ కూడాను సర్జరీని ఒకటి అవసరం లేని ఒక 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 కాన్సెప్ట్ని ప్రజల మీద రుద్దారు. వేరేస్ అది ఉంది. ఇంకొకటి అదే ఈ అన్ని ట్రీట్మెంట్స్ కూడాను పిఆర్పి అన్నది ఆల్రెడీ 30-40 సంవత్సరాలకి ఎవరో మహానుభావుడు దాన్ని కనిపెట్టి దాని గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకొని పెట్టినాడు. ఎవరు రానివ్వని దాని కారణంగా ఇప్పుడు ఏమైందంటే పిఆర్పి అనగానే అది పనిచేసి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు అది డార్మెంట్గా ఉంది, అదే కదా పరిస్థితి. అది పనిచేయదు. ఇది నేను ఎక్కడన్నా పోయి నేను ఎక్కడన్నా ఎవరితో మాట్లాడుతున్నా అది పనిచేయదు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి సార్ ఎవరన్నా ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ పిఆర్పి అంటున్నారు కదా సార్, ఇదేంటి సార్ ఇవన్నీ పనిచేయమంటారు. ఎందుకంటారు? వాళ్ళు ఏమన్నా వాడారు, అది వాళ్ళ. కానీ అట్లా అది ఉంది, అది కానీ వచ్చిందంటే ఈ సర్జరీలన్నీ మూలపడతాయి అన్న ఒక భయంతో ఇలా అంటారు. ఇంకొంతమందికి అరే మనం చేయలేదు కదా, చాలామంది అంటుంటారు కదా ఇవ్వలేదని. కొన్ని రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి, ఆ రీసెర్చ్ పేపర్స్ కూడా ఎవరు చేస్తారు? డాక్టర్స్ చేస్తారు. అది చేయనివ్వరు. అందరూ కూడా ఆపరేషన్ మీద రీసెర్చ్ చేస్తారు, కానీ పిఆర్పి మీద రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి పేపర్స్ తీసండి చేయరు. అసలు ఎవరు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం చేసింది మనమే. 2017లో ఇపియాన్ స్టార్ట్ చేసినప్పుడు పిఆర్పి అది ఎక్కడో అక్కడ బీరువాలో మూల దాక్కుంటే దాన్ని దుమ్ము దులిపి బయటికి తీసుకొచ్చి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత అరే ఇది తప్పకుండా ఆపరేషన్ని ఆపేస్తుంది, ఆపరేషన్ అవసరం లేకుండా ప్రతి మనిషిని కూడా ఈ నొప్పుల నుంచి బయటపడేస్తుందని ఫస్ట్ టైం ఇండియాలో ఇంత బల్లగుద్ది చెప్పిన ఏకైక వ్యక్తిని నేనే. ఇపియాన్ హాస్పిటల్లో డాక్టర్ సుధీర్ దార్. ఎందుకు ఇంత కొంచెం రూడ్గా స్టేట్మెంట్ ఇస్తున్నాను కదా, అన్నీ ఇతనే కనిపెట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాను నేను ఇట్లా అంటే, ఇంత గట్టిగా మాట్లాడితే కానీ ప్రజల్లోకి వెళ్ళదు, ఇంత గట్టిగా మాట్లాడితే కానీ మీడియాకి వెళ్ళదు, ఇంత గట్టిగా మాట్లాడితే కానీ డాక్టర్లో కూడా ఒక చేంజ్ రాదు. అరే అరే ఈయన పెద్ద డాక్టర్. నేను దగ్గర నా పీజీ అయ్యింది 99-2000లో, అంటే ఇప్పటికీ నాకు 24 years స్పెషలైజేషన్. ఎంబీబీఎస్ 89లో స్టార్ట్ చేసి. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టరు ఈ 52 years ఏజ్ అప్పుడు ఆయన ఎందుకు ఇట్లా చెప్తున్నాడు అన్న పాయింట్ని ఇప్పుడు ఆలోచిస్తారు. అందుకని ఇది జనరల్గా మోకాలు అరుగుదల వల్ల వచ్చే నొప్పికి మోకాల్లో ఏం జరిగి ఉంటుంది అంటే, అందరూ ఏమనుకుంటారు మోకాలు మార్పిచ్చేసుకోవాలి. మోకాలు మార్పించుకోవాలంటే మోకాలంతా చెడిపోయి ఉంటుందా? ఎప్పుడు చెడిపోదు. మోకాల్లో ఏదో ఒక చిన్న పార్ట్, మోకాల్లో గుజ్జు ఉంటుంది 2 ఎముకల మధ్యలో. ఆ గుజ్జు మందము అరిగి 2 బోన్స్ రాసుకుంటాయి. ఆ గుజ్జు మందము ఒకటి, అది కూడా గుజ్జు మొత్తం అరిగిపోదు 2 మోకాళ్ళ మధ్యలో, ఎక్కడో ఒక చిన్న పార్ట్ అరిగి ఉంటుంది. అది రాసుకోవడం వల్ల నొప్పి వస్తుంటుంది. కాన్సెప్ట్ ఏంటంటే ఆ చిన్న పార్ట్ ఏదైతే 1 to 2 centimeters అరిగిపోయిన కార్టిలేజ్ వల్ల వచ్చే నొప్పి కాబట్టి ఆ 1 to 2 centimeters కార్టిలేజ్ గుజ్జుని మళ్ళీ కానీ పెంచగలిగితే మీ మోకాలంతా సెటరేట్ అవుతుంది. సార్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పున్నారో 1-2% ఆఫ్ కార్టిలేజ్, ఆ కార్టిలేజ్ అనేది మళ్ళీ మీరు ఎప్పుడైతే ఇంజెక్షన్ ద్వారా రీప్రొడ్యూస్ చేస్తారో మళ్ళీ ఫామ్ అవుతుంది. అది లాంగ్ టర్మ్ ఉంటుందా సార్, లేకపోతే ఒకసారి అయిపోతే మళ్ళీ ఇంకెప్పటికీ అదే కంటిన్యూ అవుతుందా, లేకపోతే మధ్యలో మళ్ళీ సేమ్ ఇష్యూ మళ్ళీ ఏదైతే ఉందో కార్టిలేజ్ తగ్గడము, మళ్ళీ అదే జాయింట్ రాసుకోవడము? ఇప్పుడు మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ మోకాళ్ళ అరుగుదల, షోల్డర్ అరుగుదల కానీ, స్పైన్ ప్రాబ్లం కానీ, ఇతరత్ర వేరే ఏ జాయింట్ ప్రాబ్లం అన్నా కానీ ఇవి జబ్బు కాదు. ఇది జనరల్గా జుట్టు తెల్లబడినట్టు, జుట్టు ఊడిపోతుంటుంది. ఇప్పుడు ఏజ్ అయ్యాక స్లోగా బట్టతలు వస్తుంది, జుట్టు వైట్ కూడా అవుతుంది. అటువంటి ఒక చిన్న చేంజ్ లైఫ్లో. కాకపోతే జుట్టు ఊడిపోతే బాధ ఏమి ఉండదు మనకి. ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారే జుట్టు ఉంటే బాగుండు అనుకుంటాం. పెయిన్ఫుల్ కాదు, ఇది పెయిన్ఫుల్. మోకాలు నొప్పి పెయిన్ఫుల్. ఆ జుట్టు ఊడిపోవడం ఎంతైతే జీవితంలో సహజమో, జీవితంలో అది న్యాచురల్లో,
కాల్లో గుజ్జు అరగడం అంతే న్యాచురల్. దానికి పెద్ద పెద్ద ఆపరేషన్లు అంటే న్యాచురల్గా జరుగుతున్న దాన్ని పెద్ద పెద్ద ఆపరేషన్స్కి ఎందుకు వెళ్ళాలన్నది క్వశ్చన్. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అంటే ఎక్కువ రోజులు ఉంటుందా పర్మనెంట్? ఏదైతే మనము అరిగిపోయిన గుజ్జును పెంచుతామో దాన్ని మేనేజ్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకు? సహజంగా అరిగింది, సహజంగా మళ్ళీ అరగచ్చు, అరగకుండా చూసుకోవాలి. దానికి అంత చిన్న పార్ట్కి ఇప్పుడు నేను అన్నట్టు ఇది 2 బొమ్మల్లో కనపడుతుంది, చాలా చిన్న పార్ట్ అని చెప్తున్నాను కదా. ఇది ఈ బ్లూగా ఉన్నది మామూలు గుజ్జు, నార్మల్గా ఉంది. ఇది 30-35 ఏళ్లలో ఇట్లుంటుంది. అరిగింది ఏంటి? ఇది చూడు, ఇక్కడ ఎర్రగా అయింది కదా, రెడ్గా అయింది, ఇంతే. ఈ చిన్న పార్ట్ అరగడం వల్ల నువ్వు మోకాళ్ళందరినీ ఎందుకు మొత్తం మార్చుకోవాలి? ఇదంతా తీసేస్తారు, అవసరం లేదు. ఇది బాగుంది, ఇది బాగుంది, లిగమెంట్స్ బాగున్నాయి, మెనిస్కస్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇదొక్కటి ఈ ఎర్రగా అరిగిన దాని కోసము మోకాళ్ళంతా ఎందుకు మార్చుకోవాలి? దీన్ని మళ్ళీ ఇలా చేసుకుంటే మనం రికవర్ కాలేమా? లాజికల్ పాయింట్ కదా. ఇదే పిఆర్పీలో ఉన్న లాజిక్. దీన్ని అట్లా చేసిన తర్వాత మేనేజ్ చేసుకుంటే తప్పకుండా అది ఎక్కువ కాలం ఉంటుంది. సరే మళ్ళీ నొప్పి వచ్చింది, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. సరే సార్ బాగానే ఉంది, 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు మంచిగా ఉంది, మళ్ళీ నొప్పి వచ్చింది. గుజ్జు అరిగింది కాదు, నొప్పి వచ్చింది మోకాళ్ళు. మళ్ళీ రండి, చిన్న స్కాన్, ఒక 5 minutesలో స్కాన్ అవుతుంది. ఆ స్కాన్లో ఏ విధమైనటువంటి ప్రాబ్లం వచ్చింది అంటే ఈసారి గుజ్జు అరిగిందా లేదంటే వేరే ప్రాబ్లం వచ్చిందా అది కనుక్కొని దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. అంతేనా? అంతే. సో అరిగిన గుజ్జుని మళ్ళీ పెంచుకొని దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఏదన్నా ఏ ట్రీట్మెంట్, ఆపరేషన్ జరిగినా కూడా దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఏ వేరే ట్రీట్మెంట్ అయినా కూడా మేనేజ్ చేసుకోవాలి. బీపీ ఉంది, బీపీ టాబ్లెట్లు వేసుకొని మేనేజ్ చేసుకోవాలి. ఏ అలోపతిలో కానీ హోమియోపతిలో కానీ ఆయుర్వేదిక్లో కానీ ఏదన్నా ఒక డిసీజ్కి పర్మనెంట్గా ట్రీట్మెంట్ అంటే ఒక ట్యాబ్లెట్ లేదా 15 రోజులు ట్యాబ్లెట్ మళ్ళీ రాదనేది ఉండదు. ప్రతీది కూడా మెయింటెనెన్స్ ఏ జబ్బు అయినా. సో జనరల్గా మనకి చిన్నప్పుడు చెప్తుంటారు సార్, ఒక యంగేజ్లో ఒక 25 to 30 years మధ్యలో బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. మిస్టేక్ ఏదైనా బ్రేక్ అయినా చాలా ఈజీగా అతుక్కునే వయసునది. ఒక 50 years వచ్చేటప్పటికి ఆ బోన్స్లో ఉన్న స్ట్రాంగ్నెస్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ ట్రీట్మెంట్ 25 years వాళ్ళకి ఎంత ఎఫెక్టివ్గా పనిచేసిందో 50 years నుంచి 60 years మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందా సార్? 50-60 కాదు, 90-98. నా దగ్గర 90 years నుంచి 98 years వరకు 500 మంది ఉన్నారు. 90 నుంచి 98 కంటే ఎక్కువ చేయలే సార్. అంటే ఏ ఏజ్లో అయినా కానీ ఇక్కడ పిఆర్పితో జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు షోల్డర్లో కానీ మోకాల్లో కానీ స్పైన్లో కానీ నొప్పి వచ్చిందంటే అక్కడ ఏదో చిన్నది మజిలో లిగమెంటో కార్టిలేజో డ్యామేజ్ ఉంటుంది. ఆ డ్యామేజ్ రికవర్ చేయడం, దానికి ఏజ్తో సంబంధమే లేదు. అండ్ ఇంకోటి మీరు అడిగిన దాన్ని బట్టి బోన్స్ వీక్నెస్తో ఎప్పుడు కూడా మోకాల్లో నొప్పి రాదు. బోన్స్ దగ్గరకు వస్తాయి అంతే. అందరూ ఏమనుకుంటారు, నా బోన్ అరిగిపోయింది, బోన్ అరిగిపోవడం అన్నదే ఉండదు. బోన్ దగ్గరకు వస్తుంది, బోన్ దగ్గరకు వచ్చి రాసుకుంటుంది. బోన్ రాసుకోవడం వల్ల పెయిన్ రాదు. బోన్ మీద ఒక లేయర్ ఉంటుంది, సైనోవియల్ లైనింగ్ అని, అది రబ్ అవ్వడం వల్ల అది ఇన్ఫ్లమేషన్ అవుతుంది, అందుకని పెయిన్ వస్తుంది. అందరూ బోన్ అరిగిపోయింది, బోన్ అరగదు, బోన్ దగ్గరకు వస్తుంది. సో అందుకని బోన్ డెన్సిటీ, బోన్ వీక్నెస్కి ఈపీఆర్పీకి సంబంధమే లేదు. బోన్ వీక్నెస్ ప్రతి ఒక్కొక్కరు, నీకు 30-35 years, నాకు 55 years, 52 years, నా బోన్ వీక్గానే ఉంటుంది నీకంటే. ఎట్లా ఉంటుంది? బోన్ స్ట్రాంగ్ ఉంటుంది, కానీ బోన్ వల్ల ఎప్పుడు నొప్పి రాదు. బోన్ వల్ల ఆస్టియోపోరోటిక్ అనే బోన్ బాగా వీక్ అయిపోతే 70-75 ఏళ్ళ తర్వాత ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. బోన్ వీక్ అయితే ఏంటంటే ఒక దగ్గర పెయిన్ ఉంటుంది, బాడీ అంతా ఒక రకమైనటువంటి పెయిన్ వస్తుంటుంది. అంతేగాని మోకాళ్ళ అరుగుదలకి బోన్ అరగడానికి బోన్కి సంబంధమే లేదు. సార్ మీరు ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసింది 2017లో ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సార్. అంటే జనరల్గా మీరు కూడా జనరల్ సర్జన్స్ లాగా సర్జరీ అనే పార్ట్లలో ఉంటే మీరు కూడా కమర్షియల్గా ఇంకా బెటర్గా ఉండేదేమో కంపారిటివ్లీ దిస్. సో మీరు ఎందుకు ఆ పాత్రను చూస్ చేసుకోలేదు? ఎందుకు ఆల్రెడీ మీరు అన్నట్టు 35 years 40 years బ్యాక్ ఆల్రెడీ ట్రీట్మెంట్ ఉంది అండ్ ఈ ఇయర్స్ ఎవరు ప్రాక్టీస్లో పెట్టలేదు అండ్ వాడుకలో లేదు. బట్ ఇప్పుడు మీరు చేయడం వల్ల జనాలు మిమ్మల్ని ఎంతవరకు నమ్ముతారు సార్? అండ్ సక్సెస్ రేషియో ఏ విధంగా ఉంది ఇందులో? ఇప్పుడు నువ్వు అన్న క్వశ్చన్కి ఏంటంటే అసలు ఎందుకు మీరు ఈ పాత్ తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నానంటే నేను అసలు ఎందుకు సర్జరీ మీద నాకు అంటే నేను అంతా దాన్ని డౌట్ఫుల్గా చూస్తాను, సర్జరీ అవసరం లేదు అంటున్నాను. ఎందుకంటే నేను అనస్థీషియా డాక్టర్ని,
అనస్థీషియా డాక్టర్ అంటే తెలుసు కదా, మత్తిస్తాం. అవును సార్. నేను ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక ఆర్థోపెడిక్ సర్జను ఎక్కువ మోకాలు ఆపరేషన్ చేశాడు, ఒక 20,000 25,000 అనుకో. నేను ఒక 50-60 వేల కేసులకి మోకాలు ఆపరేషన్కి మత్తిచ్చుంటా. నడుములో ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. సో అంటే నేను ఆ డాక్టర్ కంటే డబల్ కేసెస్కి అనస్థీషియా ఇచ్చి, అనస్థీషియా అంటే ఏంటి, మత్తు ఇవ్వడం అంటే పేషెంట్ లోపల తీసుకొచ్చి మత్తు ఇచ్చి రికవరీ చేసి మధ్యలో ఏ ప్రాబ్లం రాకుండా చూసుకొని మళ్ళీ డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళే వరకు పేషెంట్ మనతోనే ఉంటాడు. ఇవన్నీ అంటే నేను ఎన్ని కేసెస్ ఈ మోకాలు ఆపరేషన్లు చూసుంటాను నేను. ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది, అరే మోకాల్లో ఇంత చిన్న గుజ్జు అరిగిపోయిన ప్రాంతానికి మోకాలు అంతా మార్చేస్తున్నారు, ఎందుకు అవసరం లేదు. మనం చూస్తూ ఉంటే మనకి ఎక్కడో దగ్గర ఒక రెబెలియస్ యాక్టివిటీ వస్తుంది. అరే అప్పుడు నాకు స్టార్ట్ అయిందంటే ఇది ఆపే ప్రయత్నం ఏమైనా చేయొచ్చా, చేద్దాము, ఏమైనా ఉన్నాయా అని చూస్తే పిఆర్పి అన్నది ఆల్రెడీ ఉంది. అందుకని నేను అది తీసుకున్నప్పుడు తప్పకుండా మనం చేసే పనిని మనకి ఏదైతే ఇష్టం లేదో దాని గురించి నెగిటివ్గా చెప్పాలి కదా. ఎందుకు అట్లా చెప్పినప్పుడు అది ప్రజలకు మంచిది అవుతుంది, జనాలకి మన ఫైనల్గా ఏంటంటే పేషెంట్ సేఫ్గా ఉండాలి, పేషెంట్ హ్యాపీగా ఉండాలి, నొప్పి రాకూడదు, సింపుల్గా అయిపోవాలి ఇంజెక్షన్, ఖర్చు తక్కువ ఉండాలా, సింపుల్గా ఇంజెక్షన్ అయిపోవాలి, గోటితో పోయేదాన్ని గొడ్డలతో నరుకోకూడదు. సో ఇలా చేయడంతో అట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత దీనికి ఏంటంటే కొంచెం గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఈ సర్జరీస్ మీదే నేను నా బ్రెడ్ అండ్ బటర్ కదా, సర్జరీ చేసేటప్పుడు నేను అనస్థీషియా ఇస్తే నాకు కొన్ని డబ్బులు వస్తాయి, దాంతో నా ఫ్యామిలీ రన్ చేసుకునేవాడిని. నా భార్య కూడా అనింది, ఎందుకు ఇది నువ్వు చక్కగా అనస్థీషియా చేసుకుంటుంటే మన ఫ్యామిలీ అంతా బాగుంది, నువ్వు మళ్ళీ దీనికి అగెయిన్స్ట్గా పోయి నువ్వు వాళ్ళని కాదని వాళ్ళు చేసే పని మంచిది కాదని చెప్పడం ద్వారా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో వెళ్ళొద్దని చాలా ఆపింది. సార్ మన మెంటాలిటీ అది కాదు, మనం అనుకున్నది చేసేస్తుంటాం. అందుకని అది చేయడము, అది సక్సెస్ అవ్వడము. ఈరోజు చాలామంది ఆపరేషన్లకు వెళ్ళకుండా ఇప్పటికీ నేను మోకాలు వరకే పిఆర్పీలు దగ్గర 60,000 కంటే ఎక్కువ చేస్తాను. ఎన్ని రోజుల్లో 2017 to 2024 అంటే 7 years. సార్ సక్సెస్ రేషియో ఏ విధంగా ఉంటుంది సార్? అది ఇప్పుడు 60,000 కేసులు చేశాను 7 yearsలో, అంటే నా సక్సెస్ రేటు 90 to 95%. అంటే 100 మందిలో నేను ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తే 90 నుంచి 95 మంది ఈ 7 yearsలో ఈ రోజు వరకు బాగున్నారు. కొంతమంది 5% అంత బాగాలేరు, కానీ వాళ్ళని కూడా మా దగ్గర పెట్టుకుంటాం. సర్జరీకి అయితే పంపించాం. వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటే వాళ్ళని మళ్ళీ స్కాన్ చేయడం, ఏ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ వల్ల తప్పు జరుగుతుందా, ఈ ట్రీట్మెంట్లో కార్టిలేజ్ పెరిగి వేరే ప్రాబ్లం వచ్చింది, వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కదా. అట్లా ట్రీట్ చేస్తాం, కానీ ఎప్పుడూ సర్జరీకి పంపించాం. సార్ ఇందాక మీ వైఫ్ చెప్పారు అన్నట్టు ఆల్రెడీ మీ మీద ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది సార్. ఎలా అంటే చాలామంది ఒక ప్రముఖ డాక్టర్ ఆయన కూడా ఒక పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు, ఈ మధ్య పిఆర్పి అని కొంతమంది డాక్టర్స్ వస్తున్నారు చేస్తున్నారు, అలాంటివన్నీ నమ్మకండి, ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఆయన కూడా సొసైటీలో ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఆయన పెద్ద డాక్టరు, నేను కూడా గురువుగా భావిస్తాను. ఆయన గురువు అంటే నా డైరెక్ట్గా నా పిఆర్పికి ఆయనకి సంబంధం లేదు, పెద్ద మనిషి అని. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు అర్హత లేదు ఈ మాట మాట్లాడడానికి. ఎందుకు అర్హత లేనన్నాను, ఆయన ఏం డాక్టరు, కోసే డాక్టర్, ఆపరేషన్ చేస్తాడు, ఆర్థోపెడిక్ సర్జన్. ఆయన పిఆర్పి గురించి ఎట్లా మాట్లాడతాడు? లేదు, ఆయన ఆర్థోపెడిక్ సర్జన్ అయినా కూడాను ఆయన ఆర్థో సర్జరీస్ చేయరు, పిఆర్పిలోనే ఆయన ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు, ఆయన ఇప్పుడు పిఆర్పి బాగోలేదు, మంచిది కాదు, పిఆర్పి చేసే డాక్టర్లందరూ మంచి డాక్టర్లు కాదు అంటే నేను ఒప్పుకుంటా. నువ్వు ఎప్పుడు పిఆర్పి ముఖమే చూడలేదు, పిఆర్పి ఎవడన్నా చేస్తున్నప్పుడన్నా చూసావా? పిఆర్పి మీద నువ్వు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావంటే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు అర్హత ఏముంది మాట్లాడడానికి? లేదు. ప్రజలందరూ గమనించాల్సిందంటే ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేసే డాక్టర్, ఎన్ని సంవత్సరాలు ఎన్నో మోకాళ్ళ ఆపరేషన్ చేసి ఆయన కెరియర్ సాగిస్తున్నారు. ఇప్పుడు కెరియర్ అయిపోతుంది, ఏజ్ అయిపోయింది, ప్రతి ఒక్కరు ఇంక జీవితాంతం ఉంటారు కదా, అయిపోతుంది. అయిపోయినప్పుడు ఇప్పుడు ప్రాక్టీస్ లేదు. ఎందుకు? పిల్లలందరూ వచ్చేసారు, వాళ్ళు ఆపరేషన్లు చేస్తున్నారు, ఎంతోమంది జూనియర్స్ వచ్చారు, ఈయన ప్రాక్టీస్ తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కడ పోతున్నారు? నా కేసులన్నీ ఎత్తుక్కుంటే ఇపియాన్ హాస్పిటల్ పోతున్నాయి అన్ని కేసులు. ఎందుకంటే నువ్వేమో ఆపరేషన్ చేసే డాక్టర్, నువ్వు ఆపరేషన్ చేసే ఫేమస్ డాక్టర్, అందుకని ఇంతకుముందు ఆపరేషన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఆపరేషన్ అంటే ఎవరికి ఇష్టం లేదు, అందుకనే
అటు ఏపీఆనికి పోతున్నారు, అంతే కథం కహాని. అది తట్టుకోలేకపోతున్నాడు, అభద్రతాభావం, ఎక్కడో ఇంటాలరెన్స్, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తున్నాడు పాపం? ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఆయన డైరెక్ట్గా మాకు పబ్లిసిటీ చేస్తున్నాడు. పిఆర్పి గురించి మాట్లాడు అంతే, జూబ్లీ చెక్ పోస్ట్ అంటాడు. ఇప్పుడు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ గురించి ఎవరన్నా ఇష్టపడుతున్నారంటే ఆపరేషన్ ఇష్టం లేకే కదా. ఆపరేషన్ ఇష్టం ఉన్నవాడు ఏం చూడడు, పోయి ఆ డాక్టర్ ఏ డాక్టర్ ఎత్తుక్కొని చేశాడు. 99% పాపులేషన్లో మీరు ఒక 100 మందిని తీసుకొని, అరే బాబు మీ అందరికీ మోకాలు అరిగిపోయింది కాబట్టి ఆపరేషన్ చేస్తే 99 వెనక్కి పోతారు. ఫస్ట్ రా కొయ్యి అంటారు, వచ్చి అనరు ఎవరైనా. ఇంతకుముందు 2017 ముందు ఏంటంటే గత్యంతరం లేక అని ఏం చేస్తాం, ఇంకేం లేవురా అని చెప్పి 2017 నుంచి పిఆర్పి వచ్చింది కాబట్టి దీని కేసు చూస్తున్నారు. సో అందుకనే సొసైటీలో 100లో 99 మంది పిఆర్పి ఇష్టపడతారు. కాకపోతే ఇట్లాంటి విషపూరితమైన ప్రచారాలు, ఇట్లా అసలు పని చేయదు, వాళ్ళు డాక్టర్లే కాదు అవన్నీ. ఇంకొకటి ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే అల్లోపతిలో ఇప్పటి వరకు ఒక డాక్టర్ని ఇంకొక డాక్టర్ కామెంట్ చేయడం ఈ డాక్టర్ ఒక్కడే చేశాడు ఫస్ట్. అది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఎవరు అట్లా చెయ్యరు, ఇప్పటివరకు ఎవరు చేయలే. నాది మంచి ట్రీట్మెంట్, నేను బాగా ట్రీట్ చేస్తానని చెప్పుకుంటారు, కానీ వాళ్ళందరూ అంటే అంత ఫ్రస్ట్రేషన్ ఉంది ఆయనలో. తప్పది. ఎందుకంటే నువ్వు ఎన్నో కోట్లు సంపాదించావు అన్యాయంగా, ఎన్నో కోట్లు పోగొట్టుకున్నావు. ఎందుకంటే నువ్వు అన్యాయం డబ్బులు ఉండవు కదా, పోయినాయి. ఇంకా కామైపో, ప్రశాంతంగా హరే రామ హరే కృష్ణ అనుకుంటే ఇంట్లో కూర్చొని ఉండు. ఎందుకు ఇవన్నీ? తప్పదు. సో బేసికలీ ఏంటంటే ఈ పిఆర్పి అన్నది ఒక ప్రజా ప్రభంజనం, అది ఎవడు ఆపలేడు. పెద్ద విప్లవాత్మకమైనటువంటి ఉప్పెన, అది ఒక సునామీ అనమాట. అది స్టార్ట్ అయింది, ఇంకెవరు ఆపలేరు. ఒక 5-6 సంవత్సరాల్లో ఆపరేషన్లు, అనవసరమైన ఆపరేషన్, కొన్నిటి కేసులు చేయాల్సింది తప్పదు, అనవసరమైన ఆపరేషన్ బాగా తగ్గుతాయి. ఎందుకంటే ఇంతకుముందు ఆర్థోపెడిక్ సర్జరీ అంటే చాలు, ఎవరైతే ట్రైనింగ్కి వెళ్తారు కదా పిల్లలు, అందరికి కూడాను పేషెంట్ రాగానే ఆపరేషన్ చేయాలి, పేషెంట్ రాగానే ఆపరేషన్ చేయాలి, పేషెంట్ రాగానే ఆపరేషన్. అరే ఫస్ట్ చూడబ్బా, మోకాళ్ళలో నొప్పి ఎందుకు వస్తుంది చూడు, ఆపరేషన్ ఒక్కటేనా మార్గం, ఇంకేం వేరే మార్గాలు లేవా అన్నది పోయింది. ఇంతకుముందు ఉండేది 20 సంవత్సరాల క్రితం, ఇప్పుడు లేదు. ప్రతి ఒక్కరు కూడా నేను ఈ ఆపరేషన్ చేస్తాను, ఆ ఆపరేషన్ చేస్తాను, ఇది మార్చుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మేము చూసాం. మీరు అనొచ్చు సార్ ఆయనకేమో పిఆర్పి రాదన్నారు, ఓకే, ఆయన పిఆర్పి రాదు చూడలేదు కాబట్టి ఆయన కామెంట్, మీరు సర్జరీ గురించి ఎందుకు కామెంట్ చేశారు? నేను వాళ్ళకంటే డబల్ ట్రిపుల్ సర్జరీలు నేను చూశాను, అనస్థీషియా డాక్టర్. ఇంకేముంది, ఇంకా నాకున్నంత ఎవిడెన్స్ ఇంకెవరకు ఉంటుంది? అందుకనే ఇదనమాట. కాకపోతే ఒక మంచి పని జరుగుతున్నప్పుడు తప్పకుండా దాన్ని అప్రిషియేట్ చేయాలి. నువ్వు కూడా నేర్చుకో, ఆయన రమ్మనండి నేను ఫ్రీగా నేర్పిస్తా, చక్కగా నీ పేషెంట్స్ అందరికి పిఆర్పి చేసుకో, ఎవడొద్దన్నాడు? అందరు నీకు చప్పట్లు కొడతారు, సార్ సూపర్ సార్, మీరు మీ ఏజ్ అయిపోయి కొద్ది మీరు మారారు, ఎందుకు అనవసరం ఇట్లా వణుక్కుంటూ సర్జరీ చేసే బదులు ఇది చేసుకోవచ్చు కదా అని. జరగాలి, ఇది మారాలి మనుషులు. రేపొద్దునే ఈ పిఆర్పి అన్నది ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మారిపోయి ఇంకోటి వస్తుంది, అప్పుడు నేనేం చేయాలి? నేను నేర్చుకోవాలి, అది అప్గ్రేడ్ అవుతుంది. దీన్నే పట్టుకొని నేను పిఆర్పి అని చెప్పి ఎక్కువ సంవత్సరాలు చేయకూడదు. నేనే కొత్తది కనిపెడతానేమో, వేరే కనిపెట్టిందని నేను అడాప్ట్ చేసుకుంటానేమో. అలాగా మనుషులు మారాలి, అంతేగాని వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పడము, బ్యాడ్గా చెప్పి నువ్వు బ్యాడ్ అవ్వడము, అంతే కదా. ఎవరి గురించి నేను చెడ్డగా చెప్తున్నా అంటే నిన్నే చెడ్డోడు అనుకుంటారు. నేను ఎప్పుడు ఆయన గురించి కామెంట్ చేయలేదు, ఆయన ఎందుకు కామెంట్ చేయాలా? అవన్నీ కూడా మన గొయ్యి మనం దవ్వుకున్నట్టు. సార్ ఇన్ జనరల్గా మనం చూసుకుంటే బౌన్సర్స్ అనే వాళ్ళు యాక్టర్స్కి ఉంటారు, పొలిటీషియన్స్కి ఉంటారు, అండ్ ఏవైనా మినిస్టర్, ఎమ్మెల్యే ఇలాంటి వాళ్ళు బౌన్సర్స్ ఉంటారు. సార్ మీ దగ్గర బౌన్సర్స్ ఉంటున్నారని అంటున్నారు, నిజమే? అది కూడా ఆయన అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు బౌన్సర్ని పెట్టుకోని అడిగేదాని బదులు నువ్వు ఎందుకు పెట్టుకోలేదు అని సిగ్గుపడు. ఆయన ఎందుకు బౌన్సర్ ఎందుకు పెట్టుకోకూడదు? బౌన్సర్ అంటే ఏంటి? అదొక స్టేటస్ అండి. నా రూమ్ బయట ఒక బౌన్సర్ ఉన్నా అంటే నా రూమ్కి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు నా రూమ్లో నేను పేషెంట్తో మాట్లాడుతుంటాను, సీరియస్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. బాబు నీ మోకాలు ఇట్లా అరిగిపోయింది, నువ్వు ఆపరేషన్ అని నీకు డాక్టర్ గారు చెప్పారు, అవసరం లేదు అని సీరియస్ మాట్లాడుతున్నప్పుడు ఇంకో పేషెంట్ టక్కన లోపలికి వచ్చాడు, ఇంకో ఎవరో డిస్టర్బ్ చేశారు, నేను డిస్టర్బ్ అవ్వను, పేషెంట్ డిస్టర్బ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉంటారు. బాధలో ఉంటే నేను సెల్ ఫోన్ ఎత్తి మాట్లాడడము, టకామని రూమ్లోంచి ఎవరైనా రావడం, ఇవన్నీ ఆపడం కోసం ఒక బౌన్సర్. ఇంకా బౌన్సర్ని ఎందుకు పెట్టుకున్నాను అంటే, బౌన్సర్ అన్న మనిషి ఇప్పుడు నడుచుకొని వచ్చే చాలామంది
మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు నడవలేరు, కుంటుకుంటూ వస్తారు, వాళ్ళకి సపోర్ట్. కొన్నిసార్లు లిఫ్ట్ చెడిపోతుంది, మా సెకండ్ ఫ్లోర్లో ఉంది, లిఫ్ట్ చెడిపోతుంది. లిఫ్ట్ పేషెంట్ వచ్చినప్పుడు లిఫ్ట్ చెడిపోతే వాడు రిపేర్ చేయడం 4 గంటలు పడుతుంది. ఏం చేస్తాం? వీల్ చైర్లో పట్టుకుని నా బౌన్సర్స్ ఇద్దరు ఎత్తుకొని వస్తారు. అది బౌన్సర్ ఉపయోగం. సో దీన్ని బౌన్సర్ నువ్వు పెట్టుకో, నీవు బౌన్సర్ గురించి మాట్లాడితే నువ్వెందుకు పెట్టుకోలేదు? ఆ స్తోమత కూడా నీకు లేదు. అరే ఆ స్తోమత లేకపోగా పేషెంట్కి ఇటువంటి కండిషన్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? పేషెంట్ని అట్లాగే కాలు ఇడ్చుకుంటా అనిపిస్తుంది. నేను అట్లా చూడను. కింద నాకు B1లో పేషెంట్ వచ్చాడు, పవర్ కట్ అయిందంటే నా ఇద్దరు బౌన్సర్స్ వెళ్తారు, వాళ్ళని ఇట్లా తీసుకొస్తారు, వీల్ చైర్ మీద పట్టుకొని వస్తారు. అది నా పాయింట్, నేను బౌన్సర్ పెట్టుకోవడానికి. ఓకే. సో బౌన్సర్ అన్నది ఒక స్టేటస్, బౌన్సర్ అన్నది ఒక యూజ్, బౌన్సర్ అన్నది ఒక ప్రొటెక్షన్. ఎవరికి? నాకు, నా పేషెంట్స్కి. దాదాపు ఒక 7 నుంచి 8 సంవత్సరాల వరకు అయించారు మీరు ఈ ట్రీట్మెంట్ ప్రాక్టీస్ మొదలుపెట్టి, లేకపోతే ఇట్లాంటి కైండ్ ఈ PRP ద్వారా సేవలు అందించడం. సో మీ దగ్గర ఎంతోమంది ట్రైన్ అయ్యి ఈరోజు చాలామంది మార్కెట్లో మంచి మంచి డాక్టర్స్ అందరూ ఉన్నారు. సో అట్లా మీ జూనియర్స్కి మీరు చెప్పేది ఏం సార్? అంటే ఇప్పుడు జనరల్గా మెడిసిన్ అనేటప్పుడు సర్జన్స్ అనేదానికి ఒక డిఫరెంట్ వేలో పోర్ట్రే అవుతుందండి. PRP అనే ట్రీట్మెంట్ మరి ఎంతవరకు వాళ్ళకి చెప్తున్నారో లేదో తెలియదు కదా సార్. మీ దగ్గరకు వచ్చే జూనియర్ డాక్టర్స్కి మీరు ఎట్లా చెప్తుంటారు? జూనియర్ డాక్టర్స్ అందరికీ ఒకటే, సర్జరీ వద్దు, ఇది నేర్చుకో, ఓకే, దీన్ని ప్రాక్టీస్ చేయి. చెప్పాల్సిన అవసరం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను మించిపోయినాడు మా జూనియర్స్ అందరూ. సో కాకపోతే ఏంటంటే ఒకటి, ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ మేము శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాం సార్, ఇక్కడ కూడా PRP చేస్తున్నారు, చేయించుకోవచ్చా అని. పాయింట్ ఏంటంటే చేయించుకోవచ్చు. ఎటువంటి ప్లేసెస్లో చేయించుకోవాలి? డాక్టర్ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి, ఎక్కువ కేసులు చేసి ఉండాలి. డాక్టరు ఎవరైతే PRP చేస్తున్నారో ఆయన ఆర్థోపెడిక్ సర్జన్ అయ్యి ఉండకూడదు. ఓకే, ఎందుకు చెప్పు? ఆర్థోపెడిక్ సర్జన్ అనగానే ఆయనకి ఆపరేషన్ చేయాలనే ఉంటుంది. సో ఏమంటాడు? అమ్మా నేను చూడు, నువ్వు PRP అని అడుగుతున్నావు కాబట్టి నేను PRP చేస్తున్నాను, ఇది పని చేయదు, మళ్ళీ నీకు ఆపరేషన్ చేస్తాను అనగానే పేషెంట్ సర్లే ఏదో సార్ చేయండి అని ఒక 2 నెలలు అయిన తర్వాత ఎట్లా సైకలాజికల్గా అట్లా అయిపోయి ఉంటారు వాళ్ళు. సరే సర్జరీ అయిపోయింది సార్, సర్జరీ. సో అది తప్పు. ఎందుకంటే తప్పు అంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా సర్జరీ చేయాలని ఉంటుంది. అదే నేను అనస్థీషియా డాక్టర్ కానీ పెయిన్ స్పెషలిస్ట్ కానీ మేమేం చేస్తామంటే మాకు వేరే ఆప్షన్ లేదు, చచ్చినట్టు PRPతోనే మీకు రికవర్ చేయాలి. అందుకని అంత శ్రద్ధతో చేస్తాం, అంత ప్రికాషన్స్ తీసుకుంటాం, అంత సిస్టంలో ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండి చేస్తాం అన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి కరెక్ట్ స్కానింగ్ మిషన్స్ ఉండాలి. స్కానింగ్ మిషన్స్లో ఆ కార్టిలేజ్ ఎంత అరిగిందో క్వాంటిఫై చేసుకోవాలి, మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్న తర్వాత ప్రతిసారి చేస్తున్నప్పుడు PRP అది ఎంత పెరుగుతుందో చూపించాలి. చూపించిన తర్వాత ఫాలో అప్. ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ దగ్గర అయితే ఫాలో అప్ లేకుండా ఏదో ఒక 2 ఇంజక్షన్లు చేసి పెరుగుతుంది అనుకుంటే అట్లా కానే కాదు. ఇది ఏదో బ్లడ్లకు తీసుకొని పేషెంట్ దగ్గర కొంచెము ప్రాసెస్ చేసి కణాలను టపక్కని అట్లా ఇంజెక్ట్ చేస్తే మొత్తం మ్యాజిక్ లాగా మోకాలు అట్లా కాదు. దీనికి ఒక సిస్టమ్ ఉంది, ఒక టైం పడుతుంది. అప్పటి వరకు జాగ్రత్తలు, ప్రికాషన్స్, డూస్ అండ్ డోంట్స్ అన్నీ చేయాలి. అటువంటి సెంటర్లోనే చేయించుకోండి. తొందరపడి అక్కడ డబ్బులు తక్కువ చేస్తున్నారు కదా, మా ఇంటి పక్కనే ఉంది కదా, అంత దూరం ఎందుకు ప్రయాణం చేయాలని ఎక్కడంటే అక్కడ చేసుకుంటే ఫస్ట్ డబ్బులు వేస్ట్, ప్లస్ ఆల్సో మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని చేసుకున్నప్పుడు PRPని కరెక్ట్ ఎఫెక్ట్ రావాలి. అట్లా రావాలనుకుంటే మంచి సెంటర్లో ఎక్కువ కేసులు చేసిన డాక్టర్ దగ్గర, కరెక్ట్ సిస్టమ్ ఉన్న దగ్గర, పర్టికులర్గా ఆర్థోపెడిక్ సర్జన్స్ PRPలు చేస్తుంటే చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి అంత నమ్మకం ఉండదు. నమ్మకం లేని డాక్టర్ అంత నమ్మకంగా మీకు PRP చేయలేడు. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా వెంటనే తగ్గిపోతుంది, సుమారు ఎంత టైం పట్టచ్చు సార్? లైక్ ఒక ఓవర్ ద పీరియడ్ ఒక 3 months 4 months ఏంటి? ఇదంతా కూడాను లోపల కార్టిలేజ్, లోపల మజిల్ కానీ టెండాన్ కానీ డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ ఏ మేరకు అయిందని, ఏ మోతాదులో అయింది, ఎంత దాన్ని క్వాంటిఫై చేస్తుందని మెజర్ చేస్తాం. కొందరికి బాగా డ్యామేజ్ అయిందని కొంచెం డిలే అవుతుంది. బై అండ్ లార్జ్ ఈరోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 4-5 monthsకి కంప్లీట్ రికవరీ. అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా 4 monthsలో రికవరీ, మ్యాక్సిమం 4. కొంతమందికి 1-2 monthsలో రికవర్ వచ్చేస్తుంది, 3 monthsలో రికవర్ వస్తుంది. ఇదంటే ఏంటంటే మనం బయట నుంచి ఒక్క కెమికల్ ఎట్లా, బయట నుంచి ఒక్కటి కూడా లోపలికి పోదు, అంతా మీ బ్లడ్లోని సెల్సే. సో బ్లడ్లో ఎంత అది ఇంప్రూవ్ చేస్తుంది ఆ సెల్స్ అన్నది మనం ఇక్కడ చూస్తూ ఉండాలి, వెయిట్ అండ్ వాచ్. కానీ 99% 3 to 4-5 monthsలో క్లియర్ అయిపోతుంది.
సార్ ఇప్పుడు ఒక చాలా కాంప్లికేటెడ్ థింగ్ సార్, లైక్ ఎలా అంటే ప్రైజెస్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తుంటారు, వాళ్ళు ఏంటంటే చాలా అంత ఎఫోర్డ్ చేయలేరు మనీని. సో ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ ఎంత ఉంటుంది అండ్ డిఫరెంట్ రేషియోస్లో ఉంటుందా లేకపోతే ఎట్లా సార్, లైక్ ఒక్కొక్క అడ్వాన్స్డ్ స్టేజ్కి ఒకలానా? ఇప్పుడు అంటే ఒక్కొక్కరికి ఆ కార్ట్లేజ్ థిక్నెస్ని బట్టి సిట్టింగ్స్ ఉంటాయి సార్. బాగా అరిగిపోతే 4 సిట్టింగ్స్ ఉంటాయి, కొద్దిగా అరిగితే 1 సిట్టింగ్ 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్. బట్ కాస్ట్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. తప్పకుండా నేను ఒకటి విషయం చెప్పిందంటే సర్జరీ కంటే మీరు ఒక కాలు సర్జరీ చేసుకుంటే ఎంత అవుతుందో దానికంటే 50% కంటే తక్కువే ఉంటుంది సార్. ఒక సర్జరీ చేసుకుంటే ₹1,00,000 అయితే ఏంటంటే కనుక దీంట్లో 50,000లో క్లోజ్ అయిపోతుంది. 35,000లో. ఓకే. అంటే సర్జరీలో పాయింట్ ఏంటంటే అది లోపల పెట్టే ఇంప్లాంట్ని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది సార్. మామూలుగా చీప్ ఇంప్లాంట్ అంటారు, అది చాలా తక్కువగా అయిపోతుంది. టైటానియం ఇవని చెప్పి లక్షలు ఛార్జ్ చేస్తారు. ఓకే. సో అట్లాగా సర్జరీలో మీకు 1 lakh నుంచి 5 lakhs వరకు కూడాను రేంజ్ ఉంటుంది సార్ ఒక్క నీకి. సో అట్లా పోలుసుకుంటే లెస్ దెన్ 40% అనుకోండి సర్జరీతో కంపేర్. ఇప్పుడు అంతా కంపారిజన్ అంతా సర్జరీతోనే కదా. సో దానికంటే ముఖ్యం ఏంటంటే ఈజ్. ఇట్లా ఇంజెక్షన్ చేసుకోవడం 1/2 అవర్లో ఇంటికి వెళ్ళిపోవడం, ఇట్లా ఇంజెక్షన్ చేసుకోవడం ఆఫీస్కి వెళ్ళడం, ఇట్లా ఇంజెక్షన్ చేసుకోవడం మీ పనులు మీరు చేసుకోవడం, ఏది ఆపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఆపరేషన్ చేస్తారు, నీకే ఆపరేషన్ జరిగింది అనుకో, 3 నెలలు నీ జాబ్ ఉండదు సార్. నీకు ₹1,00,000 జీతం అనుకో, 3 లక్షలు ఆడబోయాయి. దీని తర్వాత నువ్వు ఆ బాధపడతావు, ఆ మందులు, ఆ ట్రీట్మెంట్, ఈ ఖర్చులు, భోజనాలు, తర్వాత బంధువులు రావడాలు పోవడాలు, హాస్పిటల్, ఈ ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి సర్జరీలో. ఓకే సార్. సో అట్లాగా నువ్వు ఒక మంచి డీలక్స్ రూమ్ తీసుకొని ఒక 5 లక్షలు అంటే ఇంకొక 5 లక్షలు ఖర్చు ప్లస్ నీకు 3 months ఇది. దాంట్లో సైకలాజికల్ ఆస్పెక్ట్స్, కొంతమందికి నొప్పి తగ్గదు 3 నెలలు అయినా కూడా, 3 నెలలకు తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇవన్నిటితో మనం కంపేర్ చేస్తే అసలు నక్కకి నాగలోకి అనుకున్నంత డిఫరెన్స్ ఇంజెక్షన్. సార్ ఒక మైన్యూట్ డౌట్ సార్, లైక్ ఒక యావరేజ్ ఒక ఏంటంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ ఎట్లా ఆలోచిస్తాడో ఆ విధంగా నేను ఆలోచించి అడుగుతున్నాను సార్. జనరల్ ఇప్పుడు బ్లడ్ ఇంజెక్ట్ చేస్తారు కదా సార్ మీరు, ఇదే బ్లడ్ ఇప్పుడు నాది బి పాజిటివ్ అయితే వేరే బి పాజిటివ్ తీసుకొచ్చి ఇక్కడ ఈ సర్జన్లో ఇంజెక్ట్ చేస్తారా లేకపోతే కంప్లీట్ ఎవరిది వాళ్ళే? అటువంటి సిస్టమ్ ఇంకా రాలే సార్. ఇది ఆటోలాగస్ అంటారంటే మీ బ్లడ్లోని సెల్సే మీకు, బయట వేరే వాళ్ళ బ్లడ్ ఇంకా రాలేదు. సో అది ప్రాక్టీస్ చేయకూడదు. సో మీ బ్లడ్ మీరే వేరే బ్లడ్ అంటే ఇంకోటి చాలా తక్కువ తీసుకుంటాం బ్లడ్, జస్ట్ 20 ml తీసుకుంటాం. ఓకే ఓకే. 5 liters బ్లడ్ ఉంటుంది మన బాడీలో, 20 ml తీసుకుంటాం అంతే. ఓకే. అంతకంటే ఎక్కువ తీసుకుంటాం, అదే చిన్నది. మన ల్యాబ్ టెస్ట్లకు కూడా అంత తీసుకుంటారు, అంతకంటే. సో బ్లడ్ తీసుకోవడం అన్నది ఇష్యూ కాదు. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి అది ఇంకా సిస్టమ్ రాలే, వేరే వాళ్ళ బ్లడ్ తోడు సేమ్ గ్రూప్ ఉన్నది, మన బ్లడ్ మనకి. సార్ అండ్ ఇంత సర్జరీకి ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అండ్ అసలు ఎటు పరిస్థితుల్లో సర్జరీ వద్దనే అంటున్నారు. సో ఫర్దర్గా మీ మీద ఇటువంటి లైక్ ఎలా అంటే ఏమైనా యాక్షన్స్ తీసుకోవడం లేకపోతే థ్రెటన్ కాల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చేయమే సార్? లైక్ ఏం రాలేదు యాజ్ ఆఫ్ నౌ అయితే రాలేదు. కానీ ఒక పాయింట్ ఏంటంటే చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇది ఫాలో అవుతున్నారు. ఓకే. ఎందుకు చెప్తున్నారు? సో కరెక్ట్, ఒక ఎథికల్ డాక్టర్ ఉన్నాడు సార్, న్యాయబద్ధంగా ఆపరేషన్ చేసే డాక్టరు, పేషెంట్స్ సేఫ్టీ ముఖ్యం అనుకున్న డాక్టరు, పిఆర్పి ఇంత బాగా ఇపియాన్లో డాక్టర్ సుధీర్ దారా చేస్తున్నాడంటే 100% ఫాలో అవుతారు, అంతే కదా. అరే ఆయన 60,000 కేసులు చేశానంటున్నాడు, జూబ్లీ చెక్ పోస్ట్ సెంటర్లో ఆయన హాస్పిటల్ పెట్టుకుని 7 సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు. ఆయన చేస్తున్నప్పుడు ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మనం కూడా చూసాం, ఇంతమంది పేషెంట్స్కి బాగా చేశాడు, మనం ఎందుకు చేయకూడదు? కరెక్ట్ అయిన డాక్టర్ అయితే. లేదు నేను ఆపరేషన్ చేస్తాను అనుకున్న డాక్టర్లు నమ్మరు, కానీ ఫోర్స్ఫుల్గా ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఎందుకు తెలుసా? పేషెంట్ పోయి అడుగుతున్నాడు, సార్ ఆపరేషన్ సంగతి పక్కన పెట్టండి, మాకు తెలుసు ఆపరేషన్ గురించి, పిఆర్పి చేస్తారా మీరు? ఎందుకు? ఆ డాక్టర్ అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, చాలా సంవత్సరాల నుంచి వెళ్తుంటారు, పిఆర్పి చేస్తారు. సో వాళ్ళు తప్పకుండా ఫోర్స్ఫుల్గా వాళ్ళు చేయాల్సి వస్తుంది. సో అందుకని ఎవరో వచ్చి బెదిరించేది మారుతుంది. ఇప్పుడు సమాజం మారాల్సిందే. అఫ్కోర్స్ కొన్ని అడ్డంకులు ఉంటాయి, మనకు తెలియకుండా మనల్ని హామ్ చేయాలని ట్రై చేస్తుండొచ్చు, బట్ అటువంటి ఇప్పుడు వరకు జరగలేదు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఎవరో మన గురించి కామెంట్ చేశారు, అది పాపం ఆయనకే బ్యాక్ ఫైర్ అయింది. సో మనకి పేషెంట్ ఫ్లో ఇంకా ఎక్కువైంది ఆయన చెప్పడం ద్వారా. సో అటువంటివి కానీ తప్పదు, ఎందుకంటే అందరూ నా ఫ్రెండ్సే. హైదరాబాద్లో ఉన్న ఆర్థోపెడిషియన్స్ ఆల్మోస్ట్ 75% నేను అనస్థీషియా డాక్టర్ని, వాళ్ళందరికీ అనస్థీషియా ఇచ్చాను. సరే కొంతమంది కోపాలు ఉంటాయి, అరే మన ప్రాక్టీస్ అంతా లాగేసుకుంటున్నాడు అన్న కోపం ఉండొచ్చు, లేదు నమ్మకపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే నమ్మాలని ప్రయత్నం చేయకపోతే పని చేయదు ఇది అని.
నువ్వు ప్రయత్నం చేస్తే కదా తెలిసేది. మేబీ ఆ డాక్టర్కే ఎప్పుడైనా మోకాలు నొప్పి వచ్చినప్పుడు ఆపరేషన్ చేసుకుంటాడా? ఎందుకంటే ఆపరేషన్ ఆయన చేస్తున్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి చూసి ఆపరేషన్ పోడు, సర్లేరా పోయి సుధీర్ దగ్గర పోయి ఇంజక్షన్ పిఆర్పి చేసుకుని వస్తాడేమో చెప్దాం. ఇప్పుడు ఈ కామెంట్ చేస్తున్నాడు కదా ఒక డాక్టర్ నా గురించి, ఆయనకి మోకాలు అరిగిపోయి ఏజ్ వచ్చింది, చూద్దాం నొప్పి వస్తే రావడం మన దగ్గర, నా దగ్గర రాకపోయినా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుంటాడు, ఆపరేషన్ చేసుకుంటాడు, చూద్దాం, మనం టైమే చెప్తుంది అది సార్. కాకపోతే ఇంకా ఈ పిఆర్పి రూరల్ ఏరియాస్లోకి ఇంకా రీచ్ కాలేకపోతుంది, అంటే ఇంకా సర్జరీ అని అంటున్నారు. ఇలా క్యాంపెయిన్స్ ఏమైనా చేయదలుచుకున్నారంటే జనరల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్స్ కూడాను వాళ్ళకి అవేర్నెస్ ఇంకా రాదు. ఎందుకంటే ఎప్పుడన్నా పిఆర్పి ఉంది, ఇది ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఉంది, దీన్ని మనము చేయొచ్చు, హెల్త్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకో, వాళ్ళు కమిటీ వేస్తారు, ఆ కమిటీలు అందరినీ ఆర్థోపెడిక్ డాక్టర్స్ వేస్తారు. సో ఇదే వాళ్ళు కూడా రెవల్యూషనరీగా ఆలోచించాలి. వస్తుంది, ఆ రోజు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ చేసుకున్నారు నా దగ్గర, ఏపీ నుంచి చేసుకున్నారు, తెలంగాణ నుంచి పిఆర్పి. చాలా మంది ఇండస్ట్రియలిస్టు, పొలిటీషియన్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఫిల్మ్ యాక్టర్స్ చాలామంది చేసుకున్నారు. వస్తుంది. కాకపోతే ఏంటంటే అందరికి కూడాను ఇంకా డాక్టర్స్లోనే డాక్టర్ల కంటే జనాల్లోనే ఎక్కువ నమ్మకం పిఆర్పి వచ్చింది. ఎందుకంటే సఫర్ అయ్యేది జనరల్ పబ్లిక్ కదా, సఫర్ అయ్యేది. డాక్టర్స్లో రావాలా, డాక్టర్స్లో వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఆర్తోలో చూడండి బోర్డులు పెట్టుంటారు, ఇక్కడ పిఆర్పి చేయబడును అని. ఇంతకుముందు దాని గురించి ప్రతి మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్ డాక్టర్ బోర్డు బయట ఇక్కడ పిఆర్పి చేయబడును. మీరు దగ్గర 60 to 70% చూస్తారు ఎక్కడ చూడండి. అది దట్ ఈస్ రెవల్యూషనరీ అండ్ న్యూ ఇన్నోవేషన్ అంటారు దీన్ని. సో అలా వచ్చినప్పుడు తప్పకుండా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అందరికీ ట్రైనింగ్ చేసి పిహెచ్సి డాక్టర్లందరికీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మోకాలు నొప్పి వస్తే ఫస్ట్ కొన్ని 15 రోజులు మందులు పెట్టి చూడండి, తర్వాత పిఆర్పి చేయండి. సార్ ఇంత బిజీగా ఉంటారు, ఇన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆలోచిస్తారు, మీరు పొలిటికల్గా వెళ్ళలేదు సార్, మీరు కంటిన్యూ అవుతారా ఫర్దర్గా? పొలిటికల్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే జనరల్గా అందరికీ పాలిటిక్స్ అంటే ఇష్టం ఉంటుంది, అందరికీ ఎమ్మెల్యే అవ్వాలని ఉంటుంది, ఎంపీ అవ్వాలని ఉంటుంది, ఎవరికి ఇష్టం ఉండదు. ఊరికే అంటారు డైలాగ్, వచ్చి పాలిటిక్స్ మంచిది కాదు. పాలిటిక్స్ మంచిది కాదు ఎందుకంటారు? అరే నువ్వు డాక్టర్గా ఇన్ని రోజులు ఒక 30 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను, పొలిటికల్గా పోతే ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది, చాలా మందికి చేయొచ్చు. డాక్టర్ అన్నాక ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉండాలి, ఏంటంటే సర్వీస్ అంటే ఓన్లీ డబ్బులు తీసుకుని సర్వీస్ కాదు, ఫ్రీ సర్వీస్. సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలి. సర్వీస్ యాటిట్యూడ్ ఉంటే పాలిటిక్స్ అంటే. ఇప్పుడు పాలిటిక్స్లో ఏముంది? పాలిటిక్స్లో అందరు అనుకున్నట్టు 5 పైసలు రాదు. ప్రతి నెల నువ్వు కానీ ఎమ్మెల్యే అయ్యావంటే 5-6 లక్షలు నువ్వు పెట్టాలి. ఇప్పుడు లేవు డబ్బులు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే వెల్ఫేర్ స్టార్ట్ చేసాయి, ఫ్రీగా డబ్బులు ఇవ్వడం, ఫ్రీగా అంటే పావర్టీ తగ్గించడం కోసం. సో నీకు ఎమ్మెల్యే పోయి డబ్బులు సంపాదించడం, ఎంపీ పోయి డబ్బులు సంపాదించడం ఎక్కడా లేదు. మరీ కరప్ట్ అయిన లీడర్ అయితే తప్పితే నువ్వు స్పెండ్ చేసుకోవాలి. అదే సర్వీసు. అందరూ అనుకుంటుంటారు బయట ఎమ్మెల్యే అంటే ఇంకేముంది, 2-3 నెలలకు ₹1,00,000, ₹5 రాదు. నీకు ఒక 1.5-2 లక్షల జీతం వస్తుంది అంతే. ఆ జీతం నీ పెట్రోల్ ఖర్చులు కూడా పోదు. మిగతాదంతా కూడా నువ్వు అక్కడ మంది మార్బలం మెయింటైన్ చేయడం, తిరగడం, అక్కడెక్కడ దాన ధర్మాలు చేయాలా. పాపం పూర్ పీపుల్ వస్తారు, వాళ్ళకి ఎవరు చనిపోతుంటారు, వాళ్ళకి ఇవన్నీ కొట్టుకుంటే 4-5 లక్షలు నెలకి అక్షరాల నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావంటే కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టాల్సిందే. సో ఈ సర్వీస్ మోటో ఉన్న డాక్టర్లు కానీ ఎవరైనా లాయర్స్ కానీ టీచర్స్ కానీ తప్పకుండా పొలిటికల్ ఎంట్రీ చేయాల్సిందే. ఛాన్స్ ఉంటే చేయాలి. చేస్తే ఇంకా మంచి సర్వీస్ చేయొచ్చు. సార్ మీరు ఓడిపోయింది కూడా 9,778 ఓట్లు తేడా అంతే, చాలా స్వల్ప మెజారిటీతో ఓడిపోయి ఉన్నారు. సో ఇప్పటికీ మీరు కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మీరు ఎందుకు ఓడిపోయారు, ఎక్కడెక్కడ మిస్ఫైర్ అయిందని చూస్తుంటున్నారు సార్? పాయింట్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఫ్యాక్ట్ ఏంటంటే ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత రీజన్స్ అన్నీ కూడాను ఊహాగానాలు. స్పెక్యులేషన్. ఓటరు ఎవరికి పోయి వేసాడు ఎవరు చెప్పలేరు. నరేంద్ర మోడీ గారు చెప్పలేరు, చీఫ్ మినిస్టర్ చెప్పలేరు, ఎమ్మెల్యే, ఎంత ఊహాగానాలే. ఒకరు ఒక పాయింట్ అంటారు దీనివల్ల ఓడిపోయారంటే అవునవును, ఇంకొకటి ఇంకో పాయింట్ అంటారు, ఒక 4-5 పాయింట్ ఇది అంటాడు. ఎవరికి తెలియదు, ఓటర్ మైండ్ ఎవరికి తెలియదు. బై అండ్ లార్జ్ మన లీడర్స్, లోకల్ లీడర్స్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఓకే ఇది ఉండొచ్చు.
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోయే ఒక ముందు ఏ పాయింట్స్ని అయితే అందరు ప్రజలు సూపర్ 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 ఇవన్నారో ఓడిపోగానే ఇగో వీటి వల్ల ఓడిపోయారు అంటారు. సో ఈ స్పెక్యులేషన్ చెప్పలేము. బట్ ఎస్, మేము తప్పకుండా గెలుస్తాం అనుకున్నాం, మా భారీ మెజారిటీతో గెలుస్తాం అనుకుని ఓడిపోయామంటే ఎక్కడో లోటుపాట్లు ఉన్నాయి, ఏదో తప్పులు జరిగి ఉంటాయి, ఏదో ప్రజలైతే అంత హ్యాపీగా లేరని అంతే, అందుకంటే మనం ఏం చెప్పలేం. బట్ ఈ 5 years ఈ కరెక్షన్స్ చేసుకోవాలి. 5 years రెగ్యులర్గా వెళ్తుంటాను నేను, ఎవ్రీ మంత్ 3-4 times అక్కడే ఉంటాను. అక్కడే ఉండి ఆల్మోస్ట్ లైక్ 3-4 days ఉంటాను, అంతా చూస్తాను, తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను. సో తప్పకుండా వైఎస్ఆర్సీపీ మళ్ళీ మ్యాసివ్ మెజారిటీతో గెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాట్ ఎవర్ ద వెల్ఫేర్ ఇప్పటివరకు ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అంత ఆయన మెయిన్ ఎయిమ్ ఏంటంటే పావర్టీని తేవడానికి ఒకటి ఫస్ట్ ఎడ్యుకేషన్ పిల్లలకి, నెక్స్ట్ హెల్త్, థర్డ్ కంప్లీట్గా లంచం అనేది ఉండకూడదు. ఆ 3 సక్సెస్ఫుల్గా చేశారు. బట్ ఇట్ టేక్స్ టైం, ఫస్ట్ టైం సీఎం కదా, టేక్స్ టైం టు అండర్స్టాండ్. పిల్లలు జనాలు తప్పకుండా అర్థం చేసుకుంటారు. బట్ సర్వీస్ మోటోతోనే ఆయన ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. అగైన్ విల్ బౌన్స్ బ్యాక్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ ఇంటర్వ్యూ. సో ఫైనల్గా మీ పిఆర్పి గురించి లేదా ఎపియాన్ గురించి ఒక చెప్పాలనుకుంటే ఆడియన్స్ కానీ లేకపోతే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒకసారి మీరు చెప్పండి. అందరికీ ఒకటే చెప్తున్నాను, దీర్ఘకాలంగా వయస్సు రీత్యా కానీ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ యాక్సిడెంట్స్ ద్వారా కానీ ఏదైనా నొప్పి మిమ్మల్ని 1.5 months నుంచి 2 months తర్వాత కూడా బాధ పెడుతూ ఉంటే తప్పకుండా ఆ బాడీ పార్ట్కి స్కాన్ చేసుకొని దాంట్లో ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో దాన్ని పిఆర్పితో 100% రికవర్ చేసుకోవచ్చు. సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇది ప్రతి ఒక్కరు, మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ చూసిన వాళ్ళు ఒక 100 మందికి ఈ మాట చెప్పండి. బాడీలో ఏ పార్ట్ అయినా, ఎందుకంటే ఇవన్నీ జబ్బులు కాదు, ఏదో చిన్న పార్ట్ డ్యామేజ్ ఉంటుంది, దానికి సర్జరీ చేసి కుట్టడము లేదంటే ఆ పార్ట్ తీసేసి కొత్త పార్ట్ పెట్టడం చేయొద్దు. పిఆర్పితో ప్రతి పార్ట్ని కూడా కంప్లీట్గా 100% రికవర్ చేయొచ్చు వితిన్ నో టైమ్. అండ్ ఆ చిన్న ఇంజెక్షన్లో ఇంత పవర్ ఉందని మీరు అందరు నమ్మండి. ఈ ట్రీట్మెంట్ నమ్మి సర్జరీని మీ బ్రెయిన్లోంచి పక్కకు తీసేసుకోండి. సర్జరీ అన్నది లేదు, ఈ ట్రీట్మెంట్తో మేమంతా 100% సక్సెస్ అవుతాము అన్న మైండ్ సెట్తో మీరున్నారు. చాలా 10 మందికి మీరు చెప్పారంటే ఒక మంచి సొసైటీ ఫామ్ అవుతుంది. అనవసరమైన కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్కి ఎవ్వరు కూడా వెళ్ళలేని పరిస్థితి మనకి దొరుకుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. నమస్కారం.